ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్లో భాగంగా పాలిటీ క్వశ్చన్స్ అనేటివి చదవాలి, ప్రిపేర్ కావాలి. ఇప్పుడు కొన్ని పాలిటీ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇవి ఆ పాలిటీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్ ఎవరి చేత తొలగించబడతాడు? రాష్ట్ర గవర్నర్ ఎవరి చేత తొలగించబడతాడు అంటే ఆన్సర్ రాష్ట్రపతికే తొలగించే అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ జీతభత్యాలను ఎక్కడి నుండి చెల్లిస్తారు? గవర్నర్ యొక్క జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వ నిజమైన అధికారి ఎవరు? సీఎం. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి పదవి గురించి పేర్కొనే రాజ్యాంగ భాగం ఏది అంటే ఎన్నో భాగంలో ముఖ్యమంత్రి గురించి ఉంటుంది అంటే 6వ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, అధికరణ 163, 164 తెలియజేయనది ఏది అంటే ముఖ్యమంత్రి గురించి తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి గురించి ఏ వివరాలున్నా 163, 164లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎవరి చేత నియమించబడతాడు? ఎవరి చేత అంటే గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ కాలం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం ఎంత అంటే గవర్నర్ సంతృప్తి వరకు, శాసనసభ మెజారిటీ ఉన్నంతకాలం ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, పదవిలో కొనసాగుతాడు. నెక్స్ట్, ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేవారు ఎవరు? ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే ఆన్సర్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్డినెన్స్ జారీ గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏ అధికరణ అంటే 123వ అధికరణ. ప్రకరణ 108 దేని గురించి తెలియజేస్తుంది? 108 పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి 108వ ప్రకరణ తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 17వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? భారత రాజ్యాంగ 17వ భాగం అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఇవి పాలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి చూసిన తర్వాత.